బాక్స్ ఆఫీస్. మురుగదాస్ చూడ్డానికి పొట్టిగా కనిపిస్తున్న ఈ 60 దర్శకుడి బుర్ర మాత్రం చాలా గట్టిదే. అందులోనూ ఈ క్రేజీ డైరెక్టర్ దగ్గర 7th సెన్స్, 6th సెన్స్ ఇలా చాలా సెన్స్లున్నాయి. వాటితో ఆలోచించే మన స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్లకు బిజినెస్ సీక్రెట్ చెప్తున్నాడు. ఇమేజ్ పెంచుకోవడం ఎలా, మార్కెట్ విస్తరించుకోవడం ఎలాగో చెప్తున్నాడు. తమిళ ఇండస్ట్రీ కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరూ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలి. బిజినెస్ సీక్రెట్స్ చెప్తున్నట్లు కనిపిస్తున్నా ఇండైరెక్ట్ గా మన హీరోల్ని టార్గెట్ చేశాడు మురుగదాస్. మార్కెట్ పెంచుకోవటం చేతకాదంటూ మెత్తగా చురకంటించాడు. నిజమే, మురుగదాస్ మనసుతో ఆలోచిస్తే విక్రమ్, సూర్య, కార్తీక్ కి మన స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏమాత్రం తక్కువ కాదు. వీళ్ళకి తమిళంలో కాస్తో కూస్తో క్రేజ్ ఉన్నా ఉపయోగించుకోవటం లేదు. ఓన్లీ తెలుగంటూ టాలీవుడ్ కే పరిమితం అయిపోతున్నారు. దబాంగ్ సినిమాని సింబు తమిళంలో ఓస్తి పేరుతో రీమేక్ చేస్తే దానికంటే దబాంగ్ తెలుగు రీమేక్ గబ్బర్ సింగ్ తమిళ ప్రేక్షకులకి బాగా నచ్చింది. మన వాళ్ళ టాలెంట్ మనకన్నా తమిళ దర్శకులకి బాగా తెలుసు. అందుకే మురుగదాస్ కాలీవుడ్ పిలుస్తోంది రా, కదల్రా అంటూ పిలుపునిచ్చాడు. బాబాయ్ పవన్ కళ్యాణ్ కంటే ముందే అబ్బాయి రామ్ చరణ్ తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. మగధీర తమిళ అనువాదం మావీరంతో తానేమిటో నిరూపించుకున్నాడు. జంజర్తో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు కానీ స్ట్రైట్ తమిళ సినిమాపై ఇంకా దృష్టి పెట్టలేదు. తమిళియన్స్ కు కావలసిన మాస్ లక్షణాలన్నీ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో పుష్కలంగా ఉన్నాయి. తెలుగులో నెంబర్ 1 పొజిషన్ పై పెట్టే కాన్సంట్రేషన్ లో సగం పెట్టినా ఈపాటికే కాలీవుడ్ ని దున్నేసేవాడు. శక్తి నుంచి వరుసగా ప్రతి తెలుగు సినిమాని డబ్బింగ్ చేసి తమిళంలోకి వదులుతున్నాడే కానీ బైలింగ్వల్ కు మాత్రం దూరంగా ఉంటున్నాడు. మురుగదాస్ చెప్పే మార్కెట్ లెక్కలు తెలియక కాదు, ఎందుకో గానీ బిజినెస్ లెక్కల్లో మాత్రం మన వాళ్ళు వీక్. நடக்கும் பெண்மையில என்னை சுத்தது நொடி முள்ள